మనకి ఏవైనా పండగలొచ్చాయంటే ఇంట్లో చాలా స్పెషల్‌గా స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటాం. అందులో లడ్డూలు అంటే మరి ఇంకా అందరికీ ఫేవరెటే. మరి నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ కొబ్బరి రవ్వ లడ్డుని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. లడ్డూ కోసం ముందుగా మనం ఒక చిన్న కడాయిలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసుకొని వేయించుకోవాలి. ఈ జీడిపప్పులు కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఎండు ద్రాక్షని వేసుకుని రెండిటిని వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ఫ్రై పాన్ లేదా కడాయి తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని స్ప్రెడ్ చేసుకుని, నెయ్యి వేడెక్కిన తర్వాత 2 కప్పుల బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రవ్వని కాస్త దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు అదే ఫ్రై ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యిని వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత 2 కప్పుల తురిమిన కొబ్బరిని వేసుకొని కాస్త కలర్ చేంజ్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న రవ్వని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని, ఇప్పుడు ఇందులోకి చక్కెరని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కూడా మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ మిక్చర్ని ఇలా వేయించుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ప్యాన్లో పావు కప్పు పాలని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యి, అలాగే యాలకుల పొడి, మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షలు వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకుంటే కొబ్బరి రవ్వ లడ్డు మిక్స్చర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని మిక్చర్ని కొద్ది కొద్దిగా తీసుకొని లడ్డు షేప్లోకి చేసుకోవాలి. చాలా టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొబ్బరి రవ్వ లడ్డూలు నిమిషాల్లో రెడీ అయిపోయాయి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.